ఫ్రెండ్స్, మీ సినిమా ముచ్చట్లు 242 అందరికీ భోగి శుభాకాంక్షలు. నేను చెప్పి తమ్ముడు చెప్పు ఏం సంగతులు? తెలియదన్నా. ఏమైంది రో ఒక్కోసారి అట్లా నువ్వు? నిజమన్నా నాకేం తెలుసు అన్న ఈ సినిమాలో. స్టూడెంట్ నేను. ఏం రో కొత్తగా మాట్లాడు తలకెళ్ళి పురుగు తిరుగుతానా యారా? ఏందన్నా ఇట్లా హేళన చేస్తారు? మాట్లాడగలుగుతాం ఏమైనా చెప్పరాదురా? అదే ఏమైంది చెప్పరారా అంటే మన చీలు చూసుకుంటారా ఇంద్రా? ఏదో నసుకుతాను ఇంద్రా? తెలియదు అయ్యా. తెలియదంటే ఏంది చెప్పరా? చెప్తాను కదా తెలుస్తుంది నాకు. మనం పోయినాం కదా సాయంత్రంకి. పోయినావు వేసుకున్నా నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు? దేనికి మచ్చా? బాగున్నది నీకు వేసుకున్నారా? మస్తు సంబరంగా ఉన్నదిలే నీకు. తెలుసు కదరా నీకు? నేను వేసుకోలేదా? నువ్వెందుకు మళ్ళా తెలుసు కదరా తమ్మి, మళ్ళా చెప్పాలరా నీకు? ఏమైంది? అదనే లేదు కదరా? మస్తు తప్పించుకున్నావులే నువ్వు. మరి అందుకే కాదురా ఇంత హుషారుగా ఉన్నది. ఏం చెప్తావు అన్న, ఇన్ని రోజులు చక్కగా చదువుకోవడం బెటర్. ఈ సినిమాలు ఏందో టైం వేస్ట్ ఎవరు అనిపిస్తావు నాకు. ఏం రా గట్టిగా తీసుకున్నందుకు ఇవన్నీ ఆరా శుద్ధపూట మాటలు మాట్లాడతాను కొత్త కొత్తగా. ఏం చెప్తుండే పాపం వాళ్ళు కూడా ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. చూసినారు ఫ్రెండ్స్? చూడండి భయ్యా, మీరు కూడా అట్నే అవుతుంది ఏమి ఇంట్లో లైఫ్ మీద రియలైజేషన్ తెచ్చుకొని మాట్లాడితే ఎట్లా అంటారు, ఎలానే చేస్తారు భయ్. సరే తీతా మీ లైఫ్ గురించి అర్థం మాట్లాడుకుందాం కానీ మన ఫ్రెండ్స్ కోసం కొత్త కొత్త ముచ్చట్లు తీసుకొచ్చిన. అవునా? తెలుసా ముచ్చట్ల? ఏం ముచ్చట్లు భయ్యా? ఏంటంటే ఇప్పుడు తేజస్ హనుమాన్ సినిమా మంచిగా గట్టిగా హిట్ అయింది. మన హనుమాన్ గట్టిగా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అవును కదా. మళ్ళీ తేజస్ మళ్ళీ కొత్తగా డైరెక్టర్ నేను లోకల్ డైరెక్టర్ తెలుసా తమ్మి? శ్రీనాథ్ నచ్చిన డైరెక్టర్ తోటి ఒక సినిమా చేస్తాను మళ్ళా. అవునా? సరే గట్టిగా కొడతాడేమో మళ్ళా. ఏది ధమాకాల పాటలు మస్తు హిట్ అయినాయి అన్న. నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అయితే పాటలకి ఇట్లా హిట్ అవడం ఎంత? మీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది కదా. అవునవును, పాటలు మాత్రం ఒక యూఫోరే క్రియేట్ చేసినాడు తెలుసా. అప్పుడు టాక్ సినిమా గురించి కాదు, పాటల కోసం పోయిల్లని. మళ్ళీ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇంకో కూడా తీసుకొచ్చిన ఏమైందన్నా గాలి వెళ్తున్నావులే. బాగుంది మళ్ళీ బాగుంది. మీలో షూటింగ్ మొత్తం ఎండ్ అయిపోతుంది కదా తమ్మి. ఎవరు ఆపలేరు అన్నయ్య. అప్పుడు ఏంటో యో ఆపలేదు అంటున్నావు ఏందయ్యా? ఇప్పుడే అప్డేట్కే నువ్వు ఊగిపోతాను, శివాలు ఎత్తుతా. ఎంత ఉన్నాయి తమ్మి? ఇంకా 3 నెలలే ఉంది. ఊకో కొంచెం నెల మీద ఉండు. మే తర్వాత నేను ఆగస్ట్లో రిలీజ్. అది కొంచెం నెల మీద కొంచెం హుషారుగా ఉంటుంది. మనం తృప్తి ఉంటుంది, కొంచెం తృప్తి పడతారు. అవునులే అంతేగాని. ఇక్కడ తెలుసా ఇంకోటి తెలుసా? ఏంటది? చెప్తే గంతెత్తావు. అవునా? అయ్యో అబ్బాయి అయితే అస్సలు ఆగలేకపోతాను. రేపు ఏంటిది? రేపు సంక్రాంతి కదా. సంక్రాంతి ఎన్నో తారీఖు? 5. అరే భయ్యా గట్టిగా గుర్తుకున్నది అయితే నీకు. ప్రభాస్ రాజా డీలక్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. ఇంకో లెవెల్ అయిపోతుంది భయ్య రేపు. అసలే చూడాలి మీరు రేపు రిలీజ్ అయిన తర్వాత మావుడు ప్రభాస్ అనేది అంటే గట్టిగా ఇచ్చబడేటట్టున్నారు మారుతి ఈసారి. ఇగో భయ్యా అసలుకే ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. ఏంటిదంటే చెప్పాలా, ఇన్ని రోజులు సార్కి ఎంటర్టైన్మెంట్ పడలే భయ్యా. ఇప్పుడు సలార్ వచ్చింది కదా గట్టిగా. అది మాస్ అయిపోయింది. ఎప్పుడో డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు చేసింది సెన్స్. మిర్చీలల్లా సెన్స్ కొంచెం కామెడీ రోల్ అంటే కామిక్. మాకు ఇంత గ్యాప్తో వస్తుందంటే గట్టిగా కుల్మించినట్టే. మన ఫ్రెండ్స్కి మీ ఫ్యాన్స్కి మంచిగా హుషారుగా ఉంటుంది. హుషారా అసలు సోషల్ మీడియా సర్వర్లో దొబ్బితే ఇది రాదు. నువ్వు ఇన్ని అనుకుంటే మళ్ళీ ఇండస్ట్రీకి దేవుడు మన మెగాస్టార్ అన్నది 154 డైరెక్టర్ పేరు వశిష్ఠ. ఊకోదాన్ని మరీ జోక్ చేస్తావు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదా నీకు? సార్ అందరూ కళ్యాణ్ రామ్ సినిమా తీలే
మొన్న రీసెంట్ టైం ట్రావెల్ ఫ్యాంటసీ అదే రాజులది అదే టైం ట్రావెల్ రాజుల నుంచి ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తాడు. ఆ సినిమా పేరు ఏమో ఉండే అన్న గుర్తులేదు. మీకు ఆ సినిమా మంచి రాజులు గుర్తు లేకపోతే ఎట్లా? అదే గుర్తుగా సినిమా బింబిసారా అదే భయ్యా రేపు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుంది మన మెగాస్టార్ కూడా. ఏం పేరు ఏం పేరు వశిష్ట సార్దా. ఫ్రెండ్స్ గట్టిగా ఈసారి గట్టిగా వస్తున్నాయి అప్డేట్లు చూసుకోండి. మీకు ఇంకా ఆపలేరు మమ్మల్ని ఎవరయ్యా. ఇంకేంది భయ్యా అయ్యా చెప్పాలి ఇక నీకు తెలుసా ఏం చెప్పాలరా నువ్వు మారుతి నెక్స్ట్ ప్రభాస్ అప్డేట్ అనగానే మర్చిపోయినావులే. ఇంకోటి ఉంది మే 9th కలికి. సారీ ఫ్రెండ్స్ నాకు మర్చిపోయినా నేను కలికి ఎందుకు కదా స్పేస్ షిప్ వేసుకుంటాం మంచిగా నాగార్జున సార్ గట్టిగా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు కోకిల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నంద ఎవడరా నంద ఎవడు బద్రి కాదు భయ్య పోకిల్లో ఒక డైలాగ్ అంటాడు కదా ఏ సెటిల్మెంట్కి పోయేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. ఎవడాడు నాకు కూడా తెలియదు ఎవడాడు అంటే ఒకటి చూడు. ఎవడ్రా అలీబాయ్ గురు ఎవడ్రా అలీబాయ్ గురు హాలీవుడ్ ఎవడు భయ్య ఎవడు హాలీవుడ్ ప్రభాస్ కలికి దేవరా ఎక్కడ హాలీవుడ్ ఎక్కడ అన్ని అప్డేట్స్ మనది దాడుతుంది భయ్య మనల్ని ఎవడు ఆపలేడు. మనం ప్రొడ్యూస్ చేసే క్వాలిటీ ఆ సౌండ్ గ్రేట్ విజన్లా కంటెంట్ తో అసలు ఎవరు ఆపలేరు భయ మనల్ని. చూడాలిరా చాలా వస్తానే కానీ మనం ఒప్పుతో ఉండాలి. నువ్వు చూసినావా దేవరా చూసిన మ్యూజిక్ మాత్రం ఇష్టపడేసింది. అది ఒకటి అరే ఫుల్ మూన్ అయితే కదా పెట్టుకొని ఫుల్ మూన్ ఏమనుకున్నా అంటే ఫుల్ మూన్ ఏమనుకున్నా కానీ మళ్ళీ ఒకసారి సెకండ్ టైం చూసినప్పుడు అది హాఫ్ మూన్. అది సిగ్నేచర్ అన్నది ఇట్లా కత్తని కడుపులో పొడిచినప్పుడు ఇట్లా రక్తం రౌండ్ షేప్ సర్కిల్ ఫామ్ చేస్తుంది అది. ఏమన్నా సిగ్నేచరా మస్తు ఉన్నాయిరా. నాకైతే ఏం గుర్తుకొచ్చింది చెప్పన్నా వైకింగ్స్ చూసినాను చూడు. వైకింగ్స్ అదే క్వాలిటీ భయ్య మస్తు ఉంది అసలు. కానీ మనం యాక్చువల్లీ గుండెల మీద అదే ఒక డైలాగ్ ఉంటుంది చూడు లెజెండ్లా. గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళండి, ఇక ఈగ కూడా మీ మీద వాళ్ళు. పోండి అమ్మా పోండి, గుండెల మీద చేసుకుని పోండి అంటారు. మనం కూడా గుండెల మీద చేసుకుని వెళ్ళిపోవచ్చు సినిమాలకి, టీజర్లకి లింప్స్ అవసరం లేదు మనకి. చూద్దాం ఒక ఫ్లాప్ తర్వాత వస్తాను కాబట్టి ఎట్లుంటో చూడాలి. కశ్మీర్లో ఉంటుంది డైరెక్టర్గా. మంచిగా ఉన్నాయి కానీ ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని ఇప్పుడే చెప్తే ఎందుకు దాబెట్టుకుంటాను. అందుకు అన్నీ ఇప్పుడే చెప్తే వదులు ఎందుకు మా వాళ్ళకి, ఎందుకు మా భయాకి మా వాళ్ళని క్యూరియాసిటీలో పెట్టడం అవసరం. చెప్పాలి ఇది వేసేయాలి. చెప్తాం మెల్లగా మెల్లగా. చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి. ఏం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ చెప్పాలి ఏమి చెప్పాలి కదమ్మా. ఇప్పుడు ఎవరికి టైం ఉంటుంది చెప్తే వినిపోతారు మా వాళ్ళు. చెప్తాం మెల్లగా. ఇంకెందుకు భయ్యా ఇంకేమన్నా ఇచ్చినాయా ఈ అప్డేట్లో? ఏం లేదు ప్రస్తుతానికి ఇవి ఇంక ఉన్నాయి. అవి ఇంకా నెక్స్ట్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. సండే వరకు. మరి ఇది ఓటీటీలో ఎప్పుడు వస్తుంది భయ్యా అనుమానం? అంటే 2 నెలలు టైం పడుతుంది అమ్మి. 2 నెలలు అమ్మ తోడు 2 నెలలు టైమా? ఇప్పుడు ఇంకోటి అమెజాన్ ప్రైమ్లో డెవిల్ రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ అయింది. అయ్యా భయ్యా మర్చిపోయినా భయ్య చూడాలైతే ఇది అయిపోయిన తర్వాత. మన నందమూరి ఫ్యామిలీ డెవిల్ రిలీజ్ అయింది కదా. అంటే ఇప్పుడు అన్ని రోజులు అంటే అందరం చక్కగా పోవాలైతే థియేటర్లకి. ఓటీటీలో వచ్చింది కష్టమే అనుమానం. చూడాలి కష్టమే మీరు. అయినా ఎక్స్పీరియన్స్ థియేటర్ అని బాగుంటుంది భయ్య. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటరే, ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఓటీటీ. అవును ఎంతైనా అది ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఓటీటీస్ ఇంట్లో కూర్చొని అంతే కదా. ఆ పెద్ద స్క్రీన్లో నువ్వు ఇప్పుడు ఎట్లా అంటే
విలేజ్లో కళ్ళు తాగాలంటే విలేజ్కే పోవాలి, సిటీలో కళ్ళు తాగాలంటే సిటీకి వస్తాం. సిటీలో ఉంటుందా? అది మందుకలు కదా భయ్య. ఆ, మరి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసరికి పుల్ల పడిపోతుంది, తాగి వేస్ట్ కాదురా. అంతే డైల్యూట్ ఎక్కడ అయితే దక్కనే డైల్యూట్ అయితే అంటున్నా. ఎక్కడ దక్కనే ఏ హయ్యా ఏంది దాన్ని చూడాలి. అది కళ్ళంటే గుర్తొచ్చింది, సంక్రాంతికి ఊరు పోదాం అనుకున్నా కానీ ఏమైంది మరి? ఇక్కడ మన వ్యూవర్స్ ఉన్నారుగా, వాళ్ళ కోసం. మీతోనే మేము ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం బాయ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మాకు మాకు తెలిసిన అప్డేట్స్ ఇవి. మేము తెలుసుకున్న అప్డేట్స్ ఇవి. తిరిగి మీకు ఎలా భోగిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో మీరు కూడా కామెంట్స్ పెట్టండి. మీ భోగి పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, సో ఎలా ఇంటి ముంగల ముగ్గులు వేసుకున్నారు, కలర్లు వేసుకున్నారు. ఇగో మర్చిపోతున్నా ఒకటి. ఏంటిది? ఏంద్ర భయ్య ఇట్లా మర్చిపోతారా? అరే నిజం గుర్తులేదురా, చెప్పురా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎస్ ప్లీజ్. Okay, friends, please